మీ అబ్బాయితో పెళ్లి జరిగిన మొదటి క్షణం నుంచి ఆ అమ్మాయికి గండాలు ప్రారంభమయ్యాయి. సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పెళ్లి జరిగిన 30 రోజుల్లో ఖచ్చితంగా తనకి చావు ఏదో రూపంలో వచ్చి తీరుతుంది. అయితే ఇప్పుడింకా ఏం చేయలేం కదా గురువుగారు. నా కోడలు చచ్చిపోతుందేమోని బాధపడ్డం తప్ప. నీ కోడలు చనిపోతుందని నువ్వు బాధపడుతున్నావు. ఈ అనర్థం గురించి నాకు ముందే తెలిసినా కూడా ఆ చావుని ఆపలేని పరిస్థితిలో నేనున్నందుకు నాకు ఇంకా బాధగా ఉందమ్మా. ఎందుకైనా మంచిది, ఒకసారి మీ అబ్బాయి జాతకం తీసుకొచ్చి నాకివ్వండి. దాన్ని పూర్తిగా పరిశీలించి పరిహారం చేసి దారేదైనా ఉందేమో చూస్తాను. మాకు కూడా కావాల్సింది అదేలేండి. సరే గురువుగారు, మీరు చెప్పినట్టే మళ్ళీ వీలు చూసుకుని మా అబ్బాయి జాతకం తీసుకుని వస్తాను గురువుగారు. చరణ్ కి నాకు పెళ్లి చేయాలనుకుంది. తన జాతకంలో ఉన్న దోషం గురించి తెలుసా? నా చావు కోరుకుందా ఆవిడ. అక్కడికి మా అమ్మ చెప్తూనే ఉంది ఏదో అపశకునాలు జరుగుతున్నాయని. కానీ నేనే పెద్దగా పట్టించుకోలేదు. నేనంటే వీళ్ళకి ఇష్టం లేదు. నన్ను చరణ్ కి దూరం చెయ్యాలన్నంత కోపమే అనుకున్నాను. కానీ ఆఖరికి నన్ను చంపేంత కక్షని నేను అనుకోలేదు. వీళ్ళంటే సరే, మరి చరణ్ కూడానా? చరణ్ని నేనెంతగా ప్రేమించాను. ఆ విషయం తనకే తెలుసు. తను కూడా నా ప్రాణాలు కోరుకున్నాడంటే. పల్లవి, ఏంటమ్మా కాలేజ్కి ఇద్దరూ కలిసి వెళ్ళారు? నువ్వేమో అట్నుంచి ఎక్కడికో వెళ్ళావంట. ఇప్పుడు వాడు రాలేదు, నువ్వు ఒక్కదానివే వచ్చావేంటి? ఆ జాతకుడికి గండం ఉంది. ఆ గండం వల్ల ఏ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా ఆ అమ్మాయికి చావు తప్పదని నీకు ముందే చెప్పాను కదా. ఏమైందమ్మా, ఎందుకలా ఉన్నావు? మోసపోయాను బామ్మగారు. నువ్వు మోసపోయావా? ఏం మాట్లాడుతున్నావమ్మా? నిన్ను మోసం చేయగలిగే వాళ్ళున్నారా? ఎవరు మోసం చేశారు? ఏంటి, నేను మోసం చేశానా? నేను నిన్ను మోసం చేశానా? ఇది నా మొహం చూసి చెప్పు. అసలేమైందో చెప్పమ్మా. మీ కోడలు గారు మీ మనవడితో నా పెళ్లి జరగాలని ఇంత పట్టుపట్టడానికి కారణం ఏదో అయి ఉంటుందని మా అమ్మ 1కి 10 సార్లు డౌట్ పడుతూనే ఉంది. కానీ నేనే అలా ఏం లేదు, బామ్మగారు చెప్పడం వల్లే మారారు. నలుగురిలో పరువు పోకూడదని అత్తయ్య గారు మారారు. అందుకే పెళ్లి కొప్పుకున్నారని ఆవిడ్ని కన్విన్స్ చేసి నాకు నేను సర్ది చెప్పేసుకున్నాను. కానీ అసలు కారణం ఇప్పుడు అర్థమైంది. మా అమ్మ అనుమానమే నిజమైంది. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదే.
మాట్లాడకండి బామ్మగారు. మీ కోడలికే తెలిసింది. ఇంత పెద్దవారు మీకు తెలియకుండా పోతుందా ఈ విషయం? నువ్విలా సగం సగం చెప్తే నాకేం అర్థమవుతుంది? కొంచెం అర్థమయ్యేలా చెప్పు. నాకు తెలిసి నేనే మోసం చేయలేదు, ఏ అబద్ధమూ ఆడలేదు. అబద్ధం ఆడలేదా? చరణ్ జాతకంలో దోషం లేదా? చరణ్ జాతకంలో దోషం ఉంది. ఆ జాతకం ప్రభావం వల్ల తనని పెళ్లి చేసుకున్న అమ్మాయి చచ్చిపోతుంది. అంటే నేను చచ్చిపోతాను. ఏంటి నువ్వంటుంది? నిజం. అందుకే మీ కోడలు గారు పట్టుపట్టి మరి మీ మనవడికిచ్చి పెళ్లి చేశారు. ఆ జాతక ప్రభావమే పెళ్లి అనుకున్న దగ్గర నుంచి వరుస పెట్టి గండాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఆఖరికి అవి నన్ను చావు వరకు తీసుకెళ్లాయి. ఈ రోజే నాకు అన్నేసం తెలిసింది. మరి ఇంత మోసమా, ఇంత అన్యాయమా? నీకు ఈ విషయం ఈ రోజే తెలిసిందంటున్నావు, కానీ నువ్వు చెప్పే వరకు నాకు ఈ నిజం తెలీదే. నిజంగానే తెలీదు. మీ మనవడి జాతకం ప్రకారం తను మొదట ఎవరి మెడలో తాళి కడతాడో వాళ్ళు చనిపోతారు. అలా తాళి కట్టింది నా మెడలోనే కాబట్టి నేను చనిపోతాను. నేను చనిపోతానని నాకు భయం లేదు, బాధ లేదు బామ్మగారు. ఎందుకంటే చరణ్ అంటే నాకు ప్రాణం. నేను చివరి క్షణం వరకు తనతో ఉంటే నాకు అదే చాలు. కానీ దానికంటే నేను మోసపోయానన్న బాధే నాకెక్కువైంది బామ్మగారు. ఇక నుంచి వీళ్ళంతా నా వాళ్ళు అనుకున్న వాళ్ళే నన్ను మోసం చేశారు. ప్రేమించిన వాడు మోసం చేశాడు అన్న బాధే ఎక్కువ ఉంది. వాడు తాళి కడితే చచ్చిపోతారా? అదేనా వాడి జాతకంలో దోషం? అవును. ఎందుకలా నవ్వుతున్నారు? అంటే నేను చనిపోవడం మీకు ఇష్టమేనా? ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడకమ్మా. నీకేం కాదు. ఓదారుస్తున్నారా? కాదు, నిజం చెప్తున్నాను. నిజమా? ఏంటది? నా మనవడి జాతకంలో ఉన్న దోషం కారణంగా మొదట ఎవరి మెళ్ళో అయితే తాళి కడతాడో ఆ అమ్మాయి చనిపోతుందనే నిజం ఇప్పటి వరకు నిజంగా నాకు తెలియదమ్మా. కానీ వాడికి చిన్నప్పుడు జరిగిన ఒక విషయం నా కోడలకు కూడా తెలీదు. చిన్నప్పుడా? చిన్నప్పుడు ఏం జరిగింది బామ్మగారు? నేను నీతో ఆడొచ్చా? ఏంటిది? అదేంటో నాకు తెలుసు. ఏంటిది? ఏడు వీడు